శివాజీ వ్యాఖ్యల వివాదం కూడా మరింత దుమారం రేపుతోంది. హీరోయిన్లకు శివాజీ సారీ చెప్పినప్పటికీ కూడా ఈ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. యాంకర్ అనసూయ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరాటే కళ్యాణికి అనసూయ లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. అనసూయకు కరాటే కళ్యాణి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొన్ని ఛానల్స్ డిబేట్స్లో అనసూయను కించపరిచేలా మాట్లాడారని ఈ నోటీసులు పేర్కొన్నారు. ఇక పూర్తిగా రంగంలోకి దిగుతా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇటీవల అనసూయ వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి ఫైర్ అయ్యారు. నా శరీరం నా ఇష్టం అంటే కుదరదు అంటూ ఘాటుగా కూడా కౌంటర్ ఇచ్చారు. శివాజీ వివాదం ఏదైతే ఉందో హీరోయిన్లని ఉద్దేశించి సామాన్లు అంటూ కూడా కొన్ని అభ్యంతరకరమైన వర్డ్స్ యూజ్ చేస్తూ కూడా శివాజీ మాట్లాడారు. ఆ తర్వాత ఇదే విషయం మీద అనసూయ రియాక్ట్ అవటము, ఆ తర్వాత అనసూయకి కౌంటర్గా కూడా కరాటే కళ్యాణి మాట్లాడటము, అనసూయ వ్యాఖ్యల మీద డిబేట్లు జరగటం, కొన్ని ఛానల్లో వీటి గురించి ప్రశ్నించటం, ఇవన్నీ అంశాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వస్తున్నాయి. అలా అనసూయ పేరు కూడా ఈ వివాదంలో హైలైట్ అవడంతో కూడా అనసూయ ఎవరైతే తన గురించి మాట్లాడారో వీళ్ళందరికీ కూడా, అంటే కరాటే కళ్యాణి కావాలని చెప్పే తనని కించపరిచేలా మాట్లాడటం జరిగింది, తనను తక్కువ చేసే ఉద్దేశంతో మాట్లాడారు అంటూ కూడా లీగల్గా నోటీసులు పంపించారు. కేవలం కరాటే కళ్యాణికే కాదు, మిగిలిన ఎవరైతే ఇలా మాట్లాడారో శివాజీకి వాళ్ళకి కూడా నోటీసులు నేను పంపిస్తున్నాను, కాచుకోండి అంటూ కూడా అనసూయ మాట్లాడారు. ఒకసారి అనసూయ మాట్లాడిన మాటలు విందాం. బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసాజినీని మనకి రుద్దారు. So today, changing times, we have to adjust, and clothes are not a matter at all. చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు, బంగ్లాదేశ్లో గురించి రియాక్ట్ అవ్వలేదు, ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు. పాయింట్ ఏంటంటే ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్గా విన్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను. బికాజ్ ఈ మధ్య ఏఐలో ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు, అందులో నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదు అవి. దోస్ ఆర్ ఆల్ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్. I'm feeling very weird that people are really believing many things. అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం, అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను. బట్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ రియల్. దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా. చేయలేదు, చేస్తే క్షమాపణ చెప్పడానికి. రైట్, ఇక శివాజీ మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఒకసారి చూద్దాం. చేయలేదు, చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను. నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు. నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు, దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు, ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామ్మా. అమ్మా, అంటే ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని. అంతేనమ్మా. చేయలేదు,